శ్రీమతి నమః. సాధనమున పనులు సమకూరు ధరలోన అంటారు చూసారా. సాధన చేస్తే ఖచ్చితంగా విజయాన్ని సాధించి తీరతాం, అందులో రెండో ప్రశ్నే లేదు అని నిరూపించిన వారు వేదమూర్తి దేవవ్రత్. ఆయన వయస్సు 19 సంవత్సరాలు. నరేంద్ర మోడీ గారు అలాగే యోగి ఆదిత్యనాథ్ గారు ఆయన్ని సత్కరించారు. అలానే శ్రీ శృంగేరి పీఠాధిపతులు జగద్గురువులు శ్రీ 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 భారతీ తీర్థస్వామి వారు కూడా ఈ దేవవ్రత్ని సత్కరించారు. ఏంటి ఈ దేవవ్రత్ సాధించిన విజయం? ఎందుకు ప్రపంచమంతా ఆయన వంక చూస్తోంది అనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. దేవవ్రత్ గారు 19 ఏళ్ల వయసులో దండక్రమ పారాయణని చేశారు. అలా చెయ్యాలి అంటే ఆయన గురుకులంలో దాదాపుగా ఈ 5 సంవత్సరాలు 6 సంవత్సరాల వయసులోనే ఆయన గురుకులానికి వచ్చేసి ఉండాలి. ఆయన ఈ సాధించిన విజయం వెనక ఈయనతో పాటుగా ఈయన గురువు గారి పాత్ర కూడా ఎంతో ఉంది. ఇక్కడ అదృష్టం ఏంటి అంటే ఈ దేవవ్రత్ గారికి గురువు కూడా వాళ్ళ నాన్నగారే. వాళ్ళిద్దరూ ఎంతో కఠోర పరిశ్రమ చేశారు కాబట్టి ఈ విజయాన్ని సాధించగలిగారు. అసలు దండక్రమ పారాయణ ఏంటి, ఈయన ఏం చేశారు అనేది ఇప్పుడు తెలుసుకుందాం. దాదాపుగా శుక్ల యజుర్వేదంలో 2886 మంత్రాలని ఈయన పఠించారు. పఠిస్తే 2886 మంత్రాలే కదండి అని అనుకుంటున్నారేమో. ఈ మంత్రాలని ఎలా పఠించారు అంటే 11 క్రమాలలో పునరావృతం చేశారనమాట. అంటే 1, 2, 3, 4 అంటే దీన్ని కరెక్ట్ గా చెప్పాలి అంటే ఫణిరాజ్ దత్త ఘనపాటి గారు వివరించారు. ఈ వీడియో చివర ఆయన క్లిప్ ను కూడా నేను యాడ్ చేస్తాను, ఒకసారి చూడండి. ముందు నుంచి అలా 1, 2, 3, 4 చదివి 2, 3, 4 చదివి ముందు నుంచి శ్లోకాలన్నీ చదవడం అందరికీ ఈజీగానే అవుతుంది. కానీ ముందు నుంచి చదవటమే కాకుండా ఒక్కొక్క దాన్ని పునరావర్తనం చేసుకోవాలి అంటే, ముందుకి వెనక్కి రావాలి అంటే, అది కూడా ఎక్కడ ఉచ్చారణ దోషాలు లేకుండా ఒక క్రమ పద్ధతిలో శ్వాస మీద నియంత్రణ ఉండి ఎంతో కఠినమైన పరిశ్రమ ఉంటే తప్ప ఇలా చేయలేం. ఇంత తపస్సు చెయ్యాలి అంటే ఆయన జీవితాన్ని ఏ విధంగా వేదానికి అంకితం చేసేశారు అనేది ఒక్కసారి ఆలోచించి చూడండి. అది వింటుంటేనే ఎంత అద్భుతంగా అనిపించింది. అంతరించిపోతున్న ఆ విద్యని మళ్ళీ బతికించాలి అని వాళ్ళ తపన చూడండి. ఒక వేద పండితుడు వేదాన్ని వల్లివేస్తే లోక కళ్యాణం జరుగుతుంది. అలాంటిది ఈయన 2886 మంత్రాలని 50 రోజుల్లో ఈయన దండక్రమ పారాయణాన్ని చేసి చరిత్రనే సృష్టించారు. ఒక విషయాన్ని వింటేనే మర్చిపోతాం కదా, అలాంటిది 2886 మంత్రాలని అలా ముందుకి వెనక్కి వెళ్తూ చదువుతూ ఉండాలి అంటే, అలా పారాయణ చెయ్యాలి అంటే అదేమి సామాన్యమైన విషయం కాదు. ఒక తపస్సు లాంటిది. తపస్సు లాంటిది ఏంటి? వేదం చదవడం అంటే తపస్సే. ఇలాంటి పండితులు ఇంకా ఎంతో మంది రావాలి కదా. అలా వస్తే ఎంత అద్భుతంగా ఈ భారతదేశం ఉంటుంది. మన దేశాన్ని రక్షించుకోవాలి అంటే మార్గం ఏంటో తెలుసా? వేద పండితులని సంరక్షించటం. పరమాచార్య స్వామి వారు ఎప్పుడు చెప్తూ ఉంటారు, వేద పండితులని సంరక్షించండి, వాళ్ళని పోషించండి అని. ఒక్క విద్యార్థి వేదం చదవడానికి వాళ్ళకి మనం కావలసిన ప్రోత్సాహాన్ని ఇచ్చాము అంటే లోకాన్ని ఉద్ధరించడానికి మనకి కూడా భగవంతుడిచ్చిన అవకాశంగా ఒక వేద పండితుడిని చదివించగలిగాము అంటే జీవితం ఉద్ధరింపబడదా చెప్పండి. వీళ్ళు చేసే శ్రమ మామూలు శ్రమ ఏం కాదు. పొద్దున్నే 4 గంటలకు లేస్తారు. వేదాన్ని వల్లివేయటం అంటే ఎంత కష్టమో తెలుసా? ఈ బొడ్డు దగ్గర నుంచి తీసుకురావాలి ప్రతి మంత్రాన్ని. ఎక్కడ దోషం ఉండకూడదు. ఆ శ్వాస మీద నియంత్రణ ఉండాలి. ఎంత కఠోర పరిశ్రమ చేసి ఉండుంటే ఈ దేవవ్రత్ గారు బయటికి వస్తారు ఇలాగా. ఆయన చేసిన ఆ రోజు చదివిన కార్యక్రమాన్ని కూడా నేను ఈ వీడియోలో క్లిప్పింగ్ పెడతాను. అలాగే ఘనపాటి ఫణిరాజ్ దత్త గారు కూడా అద్భుతమైన విషయాలను చెప్పారు. అది కూడా నేను ఈ వీడియోలోనే అటాచ్ చేస్తాను. బహుశా ఇవన్నీ వినడానికి మీకు ఏమనిపిస్తాయంటే, మనకేవైనా ఉపయోగిస్తాయా మన జీవితానికి అనుకోకండి. మనం మన పిల్లల్ని తీర్చిదిద్దాలి అంటే ఇలాంటి వాళ్ళని మనం ఎగ్జాంపుల్ గా తీసుకోవాలి, ఉదాహరణగా తీసుకోవాలి. 19 సంవత్సరాల వయసులో ఆయన హాయిగా చక్కగా ఆడుకోవచ్చు కదా. కానీ అంతరించిపోతున్న విద్య బ్రతకాలి. 200 సంవత్సరాల క్రితం మన భారతదేశంలో ఎంతమంది వేద పండితులు నిరంతరము వేద విద్యని అభ్యసించారు, వేదాన్ని వల్లే వేశారు చెప్పండి. కానీ ఇప్పుడు వేద పండితులే కరువైపోతున్నారు. మళ్ళీ తిరిగి వేదాన్ని మనం బ్రతికించగలగాలి. వేద పండితులను మనం పోషిస్తేనే అది సాధ్యమవుతుంది. నేను అస్తమానం ముముక్షుభవనం గురించి చెప్పే మాట ఎందుకో తెలుసా? అక్కడ పండితులు వస్తారు,
ఆ వేద పండితులు అక్కడ వల్లె వేస్తే ఈ లోకం ఉద్ధరించబడుతుంది. అక్కడ పిల్లలు తయారవ్వాలి అంటే మనం మన వంతుగా చేసే సమర్పణే నేను ప్రతి వారం ప్రతి నెల పెట్టే పోస్టులు. వేదాన్ని ఉద్ధరించాలి. మనం ఏ విధంగానూ ఏ దుష్ట శక్తిని మనం పారద్రోలలేం, కానీ వేదాన్ని బతికిస్తే ఈ దేశాన్ని మనం రక్షించుకోవచ్చు, ఈ దేశాన్ని మనం కాపాడుకోవచ్చు. చాలా మంది అంటూ ఉంటారు, మనం ఈ దేశం కోసం ఏం చేయాలండి, ఈ దుష్ట శక్తులను ఎలా పారద్రోలాలండి, ఎలా బయటికి పంపించేయాలండి, పరాయి మతస్థుల నుంచి మనం ఎలా కాపాడబడాలండి అంటారు కదా. వేదాన్ని పోషించండి, వేద పండితులని సంరక్షించండి, వేదాన్ని అభ్యసించే వాళ్ళకి గౌరవాన్ని ఇవ్వండి. అలా ఇస్తే ఆటోమేటిక్ గా మీరు ఈ లోక కళ్యాణం కోసం మీరు కూడా మీ పాత్రని వహించినట్లే. ఆ దేవవ్రత గారు 6 సంవత్సరాల వయసులోనే ఆ గురుకుల పాఠశాలలో చేరి ఉంటారు. 19 సంవత్సరాల వయస్సులోని ఈ సంచలనాన్ని ఇంత అద్భుతమైన విజయాన్ని సాధించారు అంటే ఎంత త్యాగం చేసి ఉండాలి ఆ తండ్రి కూడా. ఒక్క 10 నిమిషాలు మనం మన పిల్లల కోసం అసలు కనీసం వెచ్చించలేకపోతున్న ఈ రోజుల్లో వేదాన్ని బ్రతికించాలని వాళ్ళ తపన చూడండి, లోక కళ్యాణం కోసం. అసలు ఈ మధ్య కాలంలో వేద పండితులకి వివాహం జరుగుతోందా? పిల్లనివ్వడానికి కూడా ఇష్టపడటం లేదు, కానీ అన్నింటినీ పక్కన పెట్టి లోక కళ్యాణం కోసమే పాటుపడాలని ప్రతి వేద పండితుడు లోక కళ్యాణం కోసం ఆలోచిస్తారు. చూసారండి, వాళ్ళకి ఏమిచ్చి మనం రుణం తీర్చుకోగలం? పైగా నోటికొచ్చినట్టు వాళ్ళని నిందిస్తూనే ఉంటాం, మన నోటికొచ్చినట్టు దుర్భాషలు ఆడుతూనే ఉంటాం. ఒక వేద పండితుడిని నిందించినా, ఒక వేద పండితుడి గురించి అసభ్యంగా మాట్లాడినా జన్మ జన్మల నరకానికి పోతాం తెలుసా మనం. ఆ దేవవ్రతుడు చూస్తే ఎంత ముచ్చటగా ఉంది చూడండి. ఆయనకి వేదమూర్తి అని ఇచ్చారు బిరుదు. వేదమూర్తి అంటే ఏంటి? వేదంలో అధ్యయనం చేసి లోతుగా పరిశీలన చేసి ఆ వేద విద్యని అభ్యసించి లోక కళ్యాణం కోసం ఆయన చేస్తున్న కృషి సామాన్యమైంది ఏం కాదది. ఇప్పుడు ఈ దేవవ్రతులాగా మనం మన పిల్లల్ని తయారు చేయలేకపోవచ్చు, కానీ అలాంటి వాళ్ళని మళ్ళీ మనం తయారు చేసేందుకు తగిన ప్రోత్సాహం మనవంతు చేద్దాం. మన పిల్లల్ని కూడా సాధ్యమైనంతగా ఇటువైపు తిప్పుదాం, మన సంస్కృతి సంప్రదాయాల వైపు మరల్చుదాం. कर्मणि श्रेष्ठतमायार्पणतु प्रसवितावो देवस्वपालवस्फूर्जे स्वेखे इखे स्वात्पूर्जे ऊर्जे स्वात्पायवः वायवस्थस्थदेवः पाहि पशून्यजमानस्य बुद्धिः स्यात गोपतावस्मिन्धुवा सोमेशतस्तेनो भूमार्क्ष्मा अनमीवाः प्रजापतिर्भागमिन्द्रायाज्ञा याज्ञाहात्यानिध्वमा कर्मणे श्रे हरिः ॐ मा वसोः पवित्रम् నమస్కారం అండి. ఈరోజు దేవవ్రత్ అని మనం వార్తల్లో చూస్తున్నాం కదండి. అసలు దండక్రమ పారాయణ అంటే ఏంటండి? దండక్రమం అనేది ఒక విశేషమైన శైలి అండి. క్రమం అని మామూలుగా వికృతి పాఠాల్లో ఒక పాఠం ఉంది. అంటే ఇప్పుడు మీరు 1, 2, 3, 4 అనేటువంటి సంఖ్య ఉందనుకోండి, సంఖ్య వరుస. ఆ వరుసని మీరు 1, 2, 2, 3, 3, 4, 4, 5 ఇలా ఒక పదానికి ఒక పదాన్ని అల్లుకుంటూ వెళ్ళడాన్ని క్రమము అని అంటారు. అంటే వెనకాల పదాన్ని చెప్పుకుంటూ పై పదాన్ని అందుకుంటూ వెళ్తూ ఉండటం. ఇది ఒక విధమైనటువంటి శైలి. ఇది ప్రస్తుతం ప్రసిద్ధంలో ఉన్నటువంటి శైలినే, అందరూ చెప్పేటువంటిదే. అంటే ఘన అలాగే ఉంటుందేమో కదండి? ఘన కంటే కూడా ముందండి. సంహిత పాఠానికి పదము, క్రమము, జట, ఘన అని 4 ఇప్పుడు ప్రసిద్ధంగా చెప్తున్నారు. అష్ట వికృతులు ఉన్నాయి అన్ని వేదాలకి. అయితే ఈ అష్ట వికృతుల్లో జట, ఘన అనేటువంటివి మాత్రమే ఇప్పుడు విశ్రుతిలో ఉన్నాయి, బాగా వినబడుతూ ఉన్నాయి, అందరూ చెప్తూ ఉన్నారు, అభ్యాసం చేస్తూ ఉన్నారు. క్రమం కూడా వికృతి పాఠం లాంటిదే. అది ఇందాక చెప్పినట్లుగా ఆ సంఖ్యా సరణిని
1 2 2 3 3 4 4 5 ఇలా ఆ పదాలని ఒక పదానికి ఒక పదం అల్లుకుంటూ చెప్తూ ఉండటం దాన్ని క్రమము అని అంటారు. దండక్రమము అని అంటే ఆ 2 మంత్రాలు క్రమం శైలిలోనే 2 మంత్రాలని అల్లుకుంటూ వెళ్ళటం. దీంట్లో కష్టమైనటువంటి భాగం ఏమిటి అని అంటే పై మంత్రం చెప్పేటప్పుడు వెనక మంత్రాన్ని అందుకోవడం అనేది చాలా కష్టమైనటువంటి విషయం. ఆ, అది మంత్రము అని అంటే పూర్తి మంత్రం కాదు, వెనకాల ఉన్నటువంటి మంత్రానికి చివరి వాక్యము 2 రకాల శైలులు ఉన్నాయి. వాక్యం అందుకుంటూ చెప్పేటువంటిది ఉంది, అలాగే మంత్రం అందుకొని చెప్పేటువంటిది ఉన్నది. అది ఆ సంప్రదాయాన్ని బట్టి అది సిద్ధమవుతుంది. ఇప్పుడు ఈ దండక్రమం అనేటువంటిది ఈ విధంగా పై మంత్రము వెనక మంత్రము కలుపుకొని చెప్తూ ఉండడం అది చాలా కష్టమైనటువంటిది. అది కేవలం తపశ్శక్తి వల్ల సిద్ధించేటువంటిదే. అది గురుగారు విద్యార్థి ఇద్దరు కలిసి తపస్సు చేస్తేనే అది సిద్ధి అవుతుంది. ఎందుకంటే వికృతి పాఠానికి వచ్చిన తర్వాత విద్యార్థి యొక్క పరిశ్రమ ఎంత ఉంటుందో అంతే పరిశ్రమ అధ్యాపకుడిది కూడా ఉంటుంది. ఎందుకంటే గురువు సమక్షంలోనే వాడు పరిపూర్ణంగా అధ్యయనం చేస్తాడు. మూలం వరకు అధ్యయనం చేసేటప్పుడు గురువు గారు 10 సంతలు చెప్తే వాడు 10 వల్లెలు చెప్పుకొని దాన్ని వాడు ఆవర్తి చెప్పుకుంటూ స్వాధీనం చేసుకుంటాడు. కానీ వికృతి పాఠాలకు వచ్చేటప్పటికి గురువు గారి దగ్గర ఎంత అధ్యయనం చేస్తాడో అంతే వాడు విడిగా వచ్చి కూడా అభ్యాసం చేస్తాడు. కాబట్టి సమానమైనటువంటి కృషి ఇద్దరిది ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఆయనకి పాఠం చెప్పినటువంటి గురువు గారిది అదే విధమైనటువంటి తపస్సు, వారిది కూడా అదే విధమైనటువంటి తపస్సు యొక్క ప్రతిఫలమే ఇది. ఇప్పుడు ఎలాగైతే ఇప్పుడు అలా చూసుకుంటే ఘనా కష్టమే, జటా కష్టమే. ఇది అభ్యాసం చేత వచ్చేటువంటిది, తపశ్శక్తి చేత వచ్చేటువంటిది. నిరంతరం చేసేటువంటి తపస్సు వల్ల ఇది సిద్ధి అయింది. చాలా మంది ఏకాకి ఘనపారాయణ ఇత్యాదులన్నీ చేస్తూ ఉంటారు. ఈ దండక్రమం పారాయణ చేయడం అనేటువంటిది ఇది విశిష్టమైనటువంటి శైలి. ఇంతకుముందు చేసి ఉంటారు ఎవరైనా, కాకపోతే అది మనకి దీంట్లోకి రాలేదు, వ్యాప్తిలోకి రాలేదు, అందరికీ తెలియలేదు. కాస్త చాలా విశేషంగా చేశారు వాళ్ళు. వారి యొక్క తపస్సు అంతా కూడా అందులో కనిపిస్తోంది మనకి. 19 సంవత్సరాల వయస్సులో ఆయన 2000 మంత్రాల పారాయణాన్ని 50 రోజుల్లో పూర్తి చేశారు కదండి. అవును, 2086 మంత్రాలు, 2886 మంత్రాలు శుక్లయజుర్వేదంలో ఉన్నట్లుగా మనకి తెలుస్తోంది. 2886 మంత్రాలు ఇందాక చెప్పినటువంటి శైలిలోనే చెప్పుకుంటూ పూర్తి చేశారు. దానికి జ్ఞాపక శక్తి కావాలి, శ్వాస నియంత్రణ కావాలి, లయ అలాగే ధ్వని ఇవన్నీ ఖచ్చితత్వంగా ఉండాలేమో కదండి. అవును, ఇందాక చెప్పినట్టు ఇవన్నీ కూడా అభ్యాసం చేతనే సిద్ధిస్తాయి. ముఖ్యంగా మనకి గురుకుల పద్ధతిలో అధ్యయనం చేసేటువంటి దానికి చాలా విశిష్టమైనటువంటి మహత్వం ఉంది. అలాగే గురు పరంపర కూడా అదే విధమైనటువంటి మహత్వం ఉంది. కారణం ఏంటంటే ఒక విద్యార్థిని తయారు చేయడానికి ఒక అధ్యాపకుడు తపస్సు చేస్తాడు. నిజం చెప్పాలంటే 10 సంవత్సరాలు 12 సంవత్సరాలు. ఇప్పుడు ఈయన 19 సంవత్సరాలు, ఈయన 19 సంవత్సరాల్లో ఈయన ఇలా ఈ విధంగా చేశారు పారాయణ అని అంటే ఆయనకి 7వ సంవత్సరం నుంచో లేదా 6వ సంవత్సరం నుంచో ఈ శిక్షణ ప్రారంభమై ఉంటుంది. శిక్షణ ప్రారంభమయ్యి వారికి అధ్యయనం పూర్తయ్యి ఆ తర్వాత మళ్ళీ విశేషమైనటువంటి అభ్యాసము కృషి అంతా చేసి ఇప్పుడు వారు ప్రస్తుతించారు ఈ కార్యక్రమాన్ని. దీని వెనకాల చాలా పరిశ్రమ ఉంది, అది కనబడదు మనకి. ఈరోజు మనము వారు ఇంత విశేషంగా చెప్పారు, పారాయణ చేశారు అని అంటే దానికి వెనకాల అత్యంత క్లిష్టమైనటువంటి పరిశ్రమ ఉన్నది. అది ప్రతి పాఠశాలలోనూ ప్రతి అధ్యాపకుడు ప్రతి విద్యార్థి చేసేటువంటి కృషి. ఇదే మన గురు సంప్రదాయం యొక్క మహత్వం. ఈ విధంగా చేయడం వల్లనే మనము సృష్టి కంటే పూర్వమే వేదాలు
యస్య నిశ్వసితం వేదాహ అని అంటాము. అంటే నిశ్వాస రూపంలో వ్యక్తమైనటువంటివి అని చెప్పి మనం వేదాల గురించి చెప్తూ ఉంటాము. ఆ విధంగా వ్యక్తమైనటువంటి వేదాలు మహర్షులు దర్శనం చేయగా అది అప్పటి నుంచి ఈ రోజు వరకు ఒక్క పొల్లు కానీ, ఒక్క అక్షరం కానీ, ఒక స్వరం కానీ వ్యత్యాసం కాకుండా ఈ రోజు వరకు మనకి లభించింది అని అంటే దానికి ఈ విధంగా చేసేటువంటి 10 సంవత్సరాలు 12 సంవత్సరాలు కఠోరమైనటువంటి పరిశ్రమే, దీక్షే దానికి నిదర్శనం అన్నమాట. లిఖిత పూర్వకంగా లేకుండా అది శ్రవణం ద్వారా చేయటం నిజంగా ఎంత అద్భుతమైన, ఎంత కాన్సన్ట్రేషన్ ఉండాలండి అలా చేయడానికి. అవును, అవును. ఇందులో శ్రవణము మననము అనేటువంటి 2 విషయాలు తపస్సులా మనకి వస్తాయి. అందుకనే వేదాధ్యయనం అనేటువంటిది తపస్సు అనే చెప్తాం మనము. అది అధ్యయనం కాదు, తపస్సు చేస్తారు వాళ్ళు. ప్రతిఫలంగానే మనకి ఒక పండితుడు లోకంలోకి వస్తాడు. అందుకని వేదాధ్యయనం చేసినటువంటి బ్రాహ్మణ్ణి చూస్తే దేవతల్ని చూసినట్లుగానే భావన చేయమని చెప్పారు, మహర్షుల్ని చూసినట్లుగానే భావన చేయమని చెప్పారు. ఎందుకంటే పరమేశ్వరుడి యొక్క వాక్యే వేదాలు. వేదాలు ఎక్కడ ఉచ్చరించబడతాయో అక్కడ పరమేశ్వరుడి యొక్క సాక్షాత్కారం ఉంటుంది, పరమేశ్వరుడి యొక్క సాన్నిధ్యం ఉంటుంది. ఆ సాన్నిధ్యం వారి వల్ల సిద్ధిస్తుంది. అందుకని వాళ్ళని దేవతలని, మహర్షులు అని అన్నారు. ఇది సామాన్యమైనటువంటి విషయం కాదు, ఇది చాలా విశిష్టమైనటువంటి విషయం. ఇలా దేవవ్రత మహేష్ లాంటి వాళ్ళు, వేదమూర్తి లాంటి ఈ వేదమూర్తి దేవవ్రత మహేష్ లాంటి వాళ్ళు ఇంకా అలా వస్తే ఇంకా ఈ దేశానికి ఎక్కడైనా లోటు ఉంటుందండి? ఉండదండి. ఇప్పుడు మనకి 200-300 సంవత్సరాల క్రితం వరకు, లేదా అతఃపూర్వం కూడా 800 సంవత్సరాల క్రితం చూసుకున్నప్పటికీ కూడా మన దేశంలో ఉన్నటువంటి సంపద అపారమైనటువంటిది. ఇప్పుడు 600 సంవత్సరాలు అనేక జాతులు వాళ్ళు వచ్చి, దురాక్రమణకారులు వచ్చి మన దేశం పైన దండయాత్ర చేసినప్పటికీ కూడా 200 సంవత్సరాల క్రితం వీళ్ళు దోచుకున్నది కూడా మనకి ఈ రోజుకి లెక్క వేస్తే 45 ట్రిలియన్లు అని చెప్తున్నారు. అంటే అంత సంపద మన దేశంలో ఉన్నది అని అంటే దానికి కారణం మన దగ్గర ఉన్నటువంటి విజ్ఞానం. ఇంత సంపద వేరే ఏ దేశంలోనూ సృష్టి కాదు. కారణం ఏంటి అని అంటే మన దేశంలో ఉన్నటువంటి ఆ చైతన్యం ఆ విధమైనటువంటిది, ఆధ్యాత్మిక చైతన్యం ఆ విధమైనటువంటిది. ఇక్కడ మనము మంత్రోచ్చారణ చేస్తాం, ఇక్కడ మనం యజ్ఞాదులు చేస్తాం. దానివల్ల ఉత్పన్నమయ్యేటువంటి వాతావరణం కావచ్చు, నిర్మాణమయ్యే వాతావరణం కావచ్చు, దానివల్ల ఉత్పన్నమయ్యేటువంటి మేఘాలు కావచ్చు, ఆ మేఘాల ద్వారా వర్షించేటువంటి వృష్టి కావచ్చు, ఇవన్నీ కూడా మనము బయట దేశాల్లో చూసేటువంటి వర్షానికన్నా భిన్నమైనటువంటిది, బయట దేశాల్లో చూసేటువంటి వాతావరణం కన్నా భిన్నమైనటువంటిది. అందుకే మన దేశాన్ని పుణ్యభూమి అని అంటాం. కాబట్టే మన దేశంలో దేవతలు అవతారాలు తీసుకున్నారు, ఇక్కడ మహర్షులు తపస్సులు చేశారు, ఇక్కడ వేదాలు వెలసినాయి. వీటన్నిటికీ మూల కారణం ఏంటి అని అంటే కేవలం ఒకే ఒక్క కారణం, మన దగ్గర ఉన్నటువంటి వేదము, మంత్రశక్తి. ఆ మంత్రం వల్లనే ఇవన్నీ కూడా సిద్ధిస్తాయి. సామాన్యుడు ఈ విధమైనటువంటి తపస్సుని చెయ్యలేడు. కారణం ఏంటి అని అంటే అది అధ్యయనం చేత, అభ్యాసం చేత సిద్ధించాలది. ప్రతి పిల్లాడికి కూడా ఆ శక్తి ఉంటుంది, ఆ సామర్థ్యం ఉంటుంది. అది సరైనటువంటి ఆత్మ సంస్కారం చేత, సరైనటువంటి నిర్దేశన చేత, సరైనటువంటి అధ్యాపకుడి యొక్క తపస్సు చేత ఇవన్నీ కూడా మనకి సిద్ధిస్తాయండి. కాబట్టి అధ్యయన పరంపరలో అధ్యాపకుడికి కూడా అదే విధమైనటువంటి మహత్వాన్ని ఇచ్చారు. గురుత్వాన్ని ఆ వ్యక్తికి ఇచ్చినటువంటి కారణం ఏంటి అని అంటే ఆ స్థానంలో ఉండి వాడు మహర్షుల్ని తయారు చేస్తాడు. ఆ గురువు అనేటువంటి వాడు ఆ మహర్షుల్ని తయారు చేసి సమాజంలో మార్పును తీసుకొస్తాడు, వాతావరణంలో ఆ శక్తిని నింపుతాడు. మంత్రం ఉచ్చారణ చేయడం ద్వారా వాతావరణంలో ఒక విధమైనటువంటి సాంద్రత వస్తుంది. ఆ సాంద్రతే పరమేశ్వరుడు యొక్క సాన్నిధ్యం. అందుకే మీరు మంత్రోచ్చారణ చేసేటప్పుడు మన మనస్సులో అనేక విధమైనటువంటి నాడులు స్పందిస్తాయి.
మనం మామూలుగా మాట్లాడేటువంటి మాటలకి స్పందిస్తాయి, చేష్టలకి స్పందిస్తాయి. కానీ మంత్రానికి స్పందించేటువంటి విధానం వేరేగా ఉంటుంది. మంత్రానికి నాడులు స్పందించినప్పుడు మనకి మనస్సు ఏకాగ్రత వస్తుంది. అలాగే మనకి లోపల ఉండేటువంటి సూక్ష్మ శరీరం తాలూకా శక్తులన్నీ కూడా చేతనం అవుతాయి, జాగరం అవుతాయి. తద్వారా మనిషి సాక్షాత్తుగా మహర్షి లాగానే మారతాడనమాట. ఈ అబ్బాయిని చూస్తుంటే నాకు అది అనిపించిందండి అసలు. అది తపస్సు వల్ల సిద్ధిస్తుందండి, నిరంతరం చేసేటువంటి అధ్యయనం వల్ల సిద్ధిస్తుంది. ఇప్పుడు ఇందాక మీరు అన్నారు చూడండి, అంతమంది మన దేశంలో మళ్ళీ వస్తే ఎంత బాగుంటుంది అని. మనకి పూర్వం అంతమంది ఉండేవారు కాబట్టి మన దగ్గర అన్ని సంపదలు వచ్చినాయి. మన దేశానికి అంతటి మహత్వం సంతరించుకుంది. ఈ రోజు నుంచి మళ్ళీ మనం కృషి చేస్తే ప్రతి ఒక్కరూ కూడా అటువంటి మహర్షులు మన దేశంలో సృష్టి రావాలి అని చెప్పి మనం ప్రార్థన చేస్తే భగవంతుడి అనుగ్రహం చేత మళ్ళీ ఆ పూర్వ వైభవం వస్తుంది. అంతమంది విద్వాంసులు మన దగ్గర తయారవుతారు, మహర్షులు మన దగ్గరికి అవ్వాలండి. ఖచ్చితంగా దానికి కూడా దానికి ప్రార్థన చేయాలంతే. అవునండి, చాలా సంతోషం అండి, చాలా మంచి విషయాలు చెప్పారు. చాలా 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 సంతోషం. ధన్యవాదాలండి. నమస్కారం.